రేయ్ వెళ్దాం పారా. తీరమే సతమతమాయనే జాబిలి జాడకై కదిలెనులే తొలకరి జల్లులై సంద్రము చేరగా అలలేగా చూపెనులే చెలిముఖమే నింగిలా గొడుగై. రేపటి నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరూ మంచిగా చదువుకు రావాలి. నుదుటిపై రవినై వెలుగునే నమనా. సారీ రాజు. ఎదలో తాళం అడిగెను పాపం మదిలో శిల్పం నీదేనాని తనతో పయనం చేసెను ఖాయం. శిరీష వీడితో మాట్లాడాలంట. మాట్లాడు. ఏంది? శిరీష, నీ రోల్ నెంబర్ ఎంత? 9. నాది 10. అయితే ఇప్పుడు మన ఇద్దరం ఎగ్జామ్లో పక్క పక్కన కూర్చుంటాం కదా. అవును. నువ్వు మొత్తం చదువుకొని నేను మొత్తం చదువుకునే బదులు నువ్వు ఫస్ట్ చాప్టర్ చదువుకొని నేను సెకండ్ చాప్టర్ చదువుకుంటా. మళ్ళీ ఫస్ట్ చాప్టర్లో నుంచి వస్తే ఎట్లా రాజు? ఫస్ట్ చాప్టర్ నుంచి వస్తే నువ్వు చూపి, సెకండ్ చాప్టర్ నుంచి వస్తే నేను చూపిస్తా. అమ్మో నాకు భయం. అయినా నాకు మ్యాథ్స్ అస్సలు రాదు. నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ చూపి మిగతావన్నీ నేను చూపిస్తా. అయితే ఓకే. వలపుల తాపం వలపుల సైగని హరివిల్లే సూత్రమై ఆకాశమే పందిరై. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ రాజు. నాకు మస్తు భయం అవుతుంది. భయం ఎందుకు? A+B హోల్ క్యూబ్ ఫార్ములా ఒక్కటి చూసుకురా, మిగతాదంతా నేను చూపిస్తా. ఓకే రాజు. పంచభూతాల సాక్షిగా ఇరువురిది పరిణయమా. ఇంకా మన స్కూల్ డేస్ అయిపోతున్నాయి శిరీష. అవును రాజు, నేను కూడా మా నువ్వుని చాలా మిస్ అవుతా. మా నాన్న నన్ను ప్రతిభ కాలేజ్లో జాయిన్ చేస్తాడంట. అరే ఆ నుంచి ఎందుకు వెళ్ళిపోయినావురా? ఇంకెందుకు, ప్రతిభా కాలేజీలో చదువుకునే అంత టాలెంట్ ఉన్నా కొనేస్తోమత లేదు. ఆ రేంజ్ ఏందో ఆయనకు అర్థమై అన్నీ మూసుకొని వచ్చేసిండు. 199 లవ్ స్టోరీలు ఈడనే ఆగిపోతాయి. అప్పుడే చెప్పేది ఉండరా? ఏమంటున్నాను? ఏమంటుండేరా, నిన్ను రిజెక్ట్ చేసింది కదా, అట్లనే ఇన్ని కూడా ఇంకొంచెం టైం తీసుకొని చేసేసేది. లవ్కి ఏజ్తో సంబంధం లేదురా, కానీ ఆ లవ్ని నిలబెట్టుకోవాలంటే మెచ్యూరిటీ కావాలి. ఆ మెచ్యూరిటీ నాకు ఇప్పుడు వచ్చింది అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అప్పటికిప్పటికి నీ పొజిషన్ ఏం మారలేదు.
ఇప్పుడు ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నావు? శిరీష కూడా ఇదే అన్నదిరా. నేను చేసుకోబోయేవాడు ఏం చేస్తున్నాడంటే చెప్పనీకేమన్నా ఉండాలి కదా అని. ఏం లేకపోతే నీకే కాదు నీ పక్కన నిల్చున్నందుకు నాకు కూడా మర్యాద ఉండదని. ఏదేమైనా ఈసారి నోటిఫికేషన్లా ఖచ్చితంగా జాబ్ కొట్టాలరా. దాని మీద నా లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంది. ఆహా, ఇన్నిసార్లు రాంది ఈసారి ఎగురుకుంటూ వస్తుందా? అరే దేడుగా, మనం ఫ్రెండ్స్ అయి ఉండి ఆయనకి మోటివేషన్ ఇచ్చి పనేతోటి చూడాలి కానీ వెనక గుంజొద్దురా, అర్థమైందా? అరే నువ్వు జాబ్ కొడుతున్నావు, పెళ్ళి చేసుకుంటున్నావు, మనం మళ్ళా భారత్లా ఇట్లనే తాగుతున్నావు. నువ్వు ఆ పని మీద ఉండరా, మా వల్ల ఎంతైతే అంత చేస్తాంరా. సరేరా. అర్థమైందా? సరేరా. మేము పోయేస్తాం మళ్ళా. రైట్. సరే పోతున్నా. అమ్మో, ఇంటికి పోయి తినాలి. పోతున్నా మళ్ళా. నీ పరిచయం ప్రతిక్షణం అక్షరం అవ్వగా, ఈ అనుభవం మరువని పుస్తకం అవ్వదా. నీ పరిచయం ప్రతిక్షణం అక్షరం అవ్వగా, ఈ అనుభవం మరువని పుస్తకం మౌవదా. తరాలు ఎన్ని మారినా, యుగాలు గడిచినా, గతించని మరో కథై జతై పోదామిలా. తరాలు ఎన్ని మారినా, యుగాలు గడిచినా, గతించని మరో కథై జతై పోదామిలా. ఏ రాజు, అరే ఆపురా, 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 అరే ఆపురా, అరే ఏం మనిషిరా నువ్వు, ఆపురా. నా తిమిరపు అంచులలో కనపడిన ఓ ఆశల కాంతినువా, కలేనువా. టీచర్, టీచర్. అలజడినే మా మామ ఇచ్చిండు. తలపడిన ఓ సొగసరి నారినువా, వరం నువ్వా. ఈ కలయిక నిజమేనా, ఎదుటే ఉన్నానే, భ్రమపడిపోతున్నా చెలి సఖీ. శిరీష, శిరీష ఇప్పుడు ఈరోజు కాదు, ఎప్పుడు వస్తావు బయటికి? ఏంది? వెళ్ళు.
రే రాజు ఆ మామ లోపలరా. ఆ మామ టిఫిన్ అయిందా? అయింది కానీ నిన్న మొన్నటి సంది మొత్తం ఇంటి చుట్టూ తిరుగుతున్నావు, ఏంది కథ? ఏం లేదు మామ, ఈసారి నోటిఫికేషన్స్ పడ్డాయి కదా, శిరీష్ ఏమన్నా క్లాసులు చెప్తుందేమో అని. ఆహా, క్లాసులు చెప్పించుకోవాలంటే ఇంటికి వచ్చి డైరెక్ట్ చెప్పించుకోవాలి కానీ ఈ సైగలేందిరా? ఊర్లో అందరూ మీ గురించి ఏమో అనుకుంటున్నారు. అడుగుతుంది మిమ్మల్నే. నిజమేనా? మిమ్మల్ని అడుగుతున్నా, ఏం సంగతి చెప్తారా లేక? ఏంది చెప్పేది? ఇప్పటికైనా తెలవాల్సిందే కదా. ఏం చెప్పాలి? అగో మళ్ళా సైగలు. ఎప్పటికైనా తెలవాల్సిందే కదా. నీకు దండం పెడతా, కొంచెంసేపు ఏం మాట్లాడకుండా ఉండు ప్లీజ్. గీ సైగలేంద్రా? ఏమున్నా కుల్లం కుల్ల చెప్పేయండి. నా సంగతి మీకు తెలుసు కదా, కోపం వస్తే అసలు మంచినే కాదు చెప్తున్నా. అవునన్న, మేమిద్దరం ఇష్టపడుతున్నాం. ఏంది? అవును మామ. అవునేందిరా? అవునన్న, రాజుకు జాబ్ వచ్చినాక నేనే మీకు చెప్పి ఒప్పిద్దాం అనుకున్నా. కానీ 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 ఏంది? ఎవడన్నా వీనికి పిల్లనిస్తాడా? ఒక్కడిని చూపెట్టి పోయి పోయి వీనెట్లా లవ్ చేసినవే? రాజుకేం తక్కువ నాన్న, మంచోడు, బుద్ధిమంతుడు, ఎవరికైనా సాయం చేయాలంటే అందరికన్నా ముందుంటాడు. తన పని తన టైంకి చేసుకుంటాడు. ఊర్లో ఏదైనా పని ఉంటే ఇది నాది కాదనకుండా హెల్ప్ చేస్తాడు. ఇంకేం కావాలి నాన్న? పెళ్లి చేసుకునేకి ఉండాల్సింది ఇది కాదే, ఉండాల్సింది ఉద్యోగం. గదే ఉద్యోగం ఉందనుకో నెలకింత జీతం వస్తుంది. వాని మీద ఆధారపడిన వాళ్ళకు ఇంత ధైర్యం కూడా ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం లేకున్నా మంచోడితే చాలనిపిస్తుంది. గదే నీకే అర్థమవుతుంది పోను అసలు నా బాధ ఏందో. ఖచ్చితంగా అబ్బాయి ఉద్యోగం చేయాలా నాన్న? ఎవరో ఒకరికి ఉద్యోగం ఉండాల్సిందే అంటే నాకుంది కదా, సరిపోదా? ఉద్యోగం ఉన్నోళ్ళే పెళ్ళికి ఎలిజిబుల్ అంటే 25% మందికి పెళ్ళిళ్ళే కావు. అయినా ఈసారి నోటిఫికేషన్లో రాజుకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది నాన్న. ఇగో నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకొని కూసో. లేదంటే నా లైఫ్ గురించి నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఇగో నువ్వు ఇంకో మాట మాట్లాడినావు అనుకో మంచిగుండా చెప్తున్నా. ఇట్లా నన్ను మాట్లాడనీయకుండా నా లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ అని నువ్వు తీసుకుంటూ పోతే రేపు పొద్దున కలిసి ఉండాల్సింది నేను, నువ్వు కాదు. ఏం మాట్లాడుతున్నావే? ఆడండి ఆడండి, ఆడేం శబ్దం లేదు, ఏం లేదు. పత్త తీసుకో మామా. ఎవర్రా మామా? వీడికెళ్ళి వచ్చిన సౌండ్. సరే సరే. వీనికి ఇప్పుడే కాదు ఇంకెప్పటికి ఉద్యోగం రాదు. ఎందుకంటే జాబ్ రావాలంటే కిస్మత్ ఉండాలంటున్నాడు. జాబ్ కొట్టేటోడు ఎప్పుడు కిస్మత్ మీద ఆధారపడి ఉంటాడు, వాని మీద వానికే ఆధారం ఉంటుంది. వీడు ఎప్పుడో జాబ్ని గాలికి వదిలేసి పెన్ల పనులు పొలం పనులు చేయనీకే ఫిక్స్ అయిపోయిండు. పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా జాబ్ ఉండాలా సుదర్శన్? ఆ మాటకు వస్తే పంట పండించడం కూడా ఉద్యోగమే కదా. పంట పండించడంలో నాకు నమ్మకం లేదు యాదగిరి. నెలకింత జీతం రావాలంతే ఖచ్చితంగా. ఎందుకంటే రేపన్నాడు ఎవరికి చేయి జాపే అవసరం లేదు. పైకి ఉద్యోగం సద్యోగం లేనోనికి ఇచ్చి చేయమంటావా? నువ్వైతే చేస్తావా? పిల్లలు ఇష్టపడరు కదా సుదర్శన్. ఇష్టపడితే చేసేస్తామా? ఇష్టం ఎన్ని రోజులు ఉంటుంది? నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది. దాని తర్వాత నీళ్ళు పోసుకుంటుంది. అక్కడికేం చాలా అవుతుంది. హాస్పిటల్ ఖర్చు, మంచి మందుల ఖర్చు, మంచి తిండి ఖర్చు, ఇవన్నీ వాడు చూస్తాడు. గిట్ల కళ్ళు మూసుకొని తెరిచేసరికి పిల్లపిల్లాడు పుడతారు. ఇక అప్పటి నుండి 2+1 ఖర్చు స్టార్ట్ అవుతుంది. ఇక గిట్ల పిల్లలు పెద్దగా అవుతుంటే స్కూల్లో బట్టలు, స్కూల్ ఫీజుకు, ఖర్చులకు ఇవన్నిటికి తక్కువ ఖర్చు అవుతుందా? ఇవన్నీ మంచి క్వాలిటీగా కావాలంటే ఖచ్చితంగా ఉద్యోగం ఉండాల్సిందే. రాజధానికి ఎంత తక్కువ మామ? రోడ్డు పక్కన 3 ఎకరాల పొలం ఉంది, ఒక్కో ఎకరా 25 లక్షలు పోతుంది. దగ్గరలో ఫ్యాక్టరీ పడ్డదంటే 50 లక్షలు అవుతుంది. నా బిడ్డకు ప్లాట్ రేట్కో, పొలం రేట్కో, భూమి రేట్కో పెడతలేను. విన్నావా? నా బిడ్డకు జాబ్ ఉంది. రేపు నీ బిడ్డకు ఎవరికి ఇచ్చినావంటే ఏం చెప్పాలి? వానికి ఇంత భూమి ఉంది, ఇండ్లున్నాయి, ప్లాట్లున్నాయి అని ఇచ్చినని చెప్పమంటావా? ఆ మాటకు వస్తే వాని భూమి పక్కన నా బిడ్డ పేరు మీద 10 ఎకరాల భూమి ఉంది. నాకు ఈ భూమి, ప్లాట్లు, ఇండ్లు ముఖ్యం కాదు, ఉద్యోగం చేసే పిల్లగాడే ముఖ్యం. అసంటోనికే నా పిల్లనిస్తా. ఇప్పుడు ఏంది చిచ్చా? శిరీషని ఇయ్యాలంటే రాజుగాడు జాబ్ కొట్టాలి, అంతేనా? అంతే. రే ఆపండ్రా, అట్లా కాదురా. ఈసారి నోటిఫికేషన్లో రాజు తప్పకుండా జాబ్ కొడతాడు నాన్న. వద్దే, ఆగే నువ్వు చూద్దాము.
ఈసారి నోటిఫికేషన్లో మా రాజుగాడు జాబ్ కొడితే నీ కూతురుని ఇవ్వాలి, ఓకేనా కదా? అట్లా కాదురా రే, ఆగుండ్రి మీరు. అరే అరే ముందుగాల కానీ జాబ్ అయితే కొట్టని, ఇంకా తర్వాత చూద్దాం. ఇక చూసేదేం లేదు నాన్న, డీలా కాదా? ఓకే డీల్. వీనికి పెద్ద ఉద్యోగమే కాదు, కంపౌండర్ ఉద్యోగం వచ్చినా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా, కాలు గడిగి నెత్తిన పోసుకుంటా. అది చెప్పు ముందు. ఏం చేసిర్రా? బుక్ చేసిర్రు కదరా. అరే నీ గురించి నీకు తెలియదు, ఊకోరా. నా గురించి నాకు తెలిసినంత ఇంకెవ్వరు తెలియదురా. వద్దురా, ఆ గవర్నమెంట్ జాబ్ రాదురా, కష్టంరా. నేను ఆగ్రా. సరే చిచ్చా, ఈసారి జాబ్ కొడితే మా ఓన్కి శిరీష నుంచి పెళ్లి చేస్తా అంటావు అంతే కదా? మా అందరికి ఓకే, డీల్ ఓకే. ఒక్క నిమిషం మామ, ఒక్క నిమిషం చిచ్చా. రాజు. రే రండ్రా రండ్రా రే, ఇన్నిసార్లు రాంది, ఈసారి మాత్రం ఎట్లొస్తుంది అంటారా? ఈసారి ఛాలెంజ్ చేసినాం కదరా, ఖచ్చితంగా వస్తుంది. ఏందిరా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ఛాలెంజ్ సినిమా చిరంజీవి కూడా ఛాలెంజ్ చేసిన తర్వాత గెలుస్తారా, నువ్వు అంతే. అరే రాజుగా, ఈసారి ఎట్లయినా నువ్వు జాబ్ కొట్టాలరా. ఈసారి ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందేరా. నెక్స్ట్ నోటిఫికేషన్లా జాబ్స్ పడతాయో పడేవో కూడా డౌటే. ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టాలరా నువ్వు. అంతే అంటారా? అంతే. అంతే. నీకు శిరీష కావాలన్నా, జాబ్ కావాలన్నా, ఊర్లో ఇంత ఇజ్జత్ ఉండాలన్నా నువ్వు జాబ్ కొట్టాలి. అంతే అంతే. కానీ లేదు, వాణి లేదు. ఈసారి పోతే శిరీష కాకపోతే ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఛాలెంజ్ యాక్సెప్ట్ చెయ్యి, లేకపోతే అన్నీ మూసుకొని రేపటి నుండి నాతో బర్రలుగానికి రా, 7,000 వస్తాయి. అంతే అంటారా? అంతే. అయితే ఈసారి మనం జాబ్ కొడుతున్నాం. మేము కాదు, నువ్వు. నేనే లేరా, ఏదో ఫ్లోలో అన్నా. మా దిక్కు కాదు, మేము అమ్మ దిక్కు చూసాం. ఈసారి నేను జాబ్ కొడుతున్నా మామ. వినవాళ్లే, కొంచెం గట్టిగా చెప్పు. ఈసారి జాబ్ కొడుతున్నా మామ. కొట్టకపోతే నా బిడ్డ జోలు కానీ ఇంటి చుట్టూ కానీ తిరగద్దు. ఏంది మావ ఇందాక నుంచి చూస్తున్న మావని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఈసారి జాబ్ రాకపోతే నీ ఇంటి సైడ్ చూడడు, నీ గల్లీలకే రాడు. తర్వాత నీ ఇష్టం, జాబ్ నోనికి ఇచ్చుకోపో. రే అదంతా జాబ్ కొట్టకపోతే కదరా. కొడుతున్నావురా జాబు. రాజుగానికి కాకపోతే ఇంకెవరికి వస్తుంది జాబు? రాజుగానికే వస్తుంది జాబు. అరే ఏం అర్థమైతలేదురా. అరే ఆగండ్రా. పక్కకు రాను. ఏమైందిరా? నీకేం అర్థమైతా లేదు, కొంచెం సేపు ఈ కుర్చీలోనే కూర్చో. నువ్వు జాబ్ కొడుతున్నావురా ఈసారి. అరే నీకు రాకపోతే ఇంకెవరికి వస్తుందిరా జాబు? రే నువ్వు ఖచ్చితంగా జాబ్ కొడుతున్నావురా, అంతే. అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. అరే మొన్న మా ఆవు ఎన్నిందిరా, జున్పాలు ఇస్తాపా. నడు నడు.